హాయ్ హలో అండి. ప్రభా విలేజ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు. నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని నేను దేవుని ఆశిస్తున్నాను. చూడండి, ఈ వ్లాగ్ వచ్చేసి నాకు ఒడిబియ్యం వేశారు. మా నంద్యాల సైడు ఏ విధంగా ఒడి నింపుతారో, ఏ విధంగా ముత్తైదులు వస్తారో, ఏ విధంగా పెడతారో మీరే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా పద్ధతిగా మా సైడు ఏ విధంగా ఒడి నింపుతారో చూడండి. మీ సైడు మీకు ఏ విధంగా ఒడి నింపుతారో మాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. కాకపోతే వీడియో తలకిందులుగా ఒక చోట బాగా తీశారండి. ఏమనుకోవద్దు. ఏం చేస్తావు, మా కెమెరామ్యాన్ ఆ విధంగా ఉన్నారు, సరిగ్గా లేరు. చూడండి, చాలామంది వచ్చి ముత్తైదులు నాకు ఒడి నింపారు. అది కార్తీక మాసంలో నాకు ఈ విధంగా జరగడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా సంతోషంగా వేయించుకున్నాను. అమ్మ ఒడిబియ్యం వేసింది నాకు ఈ సంవత్సరం కార్తీక మాసంలో. బాగుంది. చాలామంది వేయించుకుంటున్నారు, నువ్వు కూడా వేయించుకో అని మా అమ్మ చెప్తే వేయించుకున్నాను. చూడండి, నాకు చాలామంది ముత్తైదులు వచ్చారు ఈసారి. నాకు పోయినసారి కూడా వేశారు, కానీ శ్రావణ మాసంలో ఇంతమంది ముత్తైదులు అయితే రాలేదండి. ఈసారి చాలా సంతోషంగా అనిపించిందండి. 9-12 మంది వచ్చారండి. చాలా బాగా జరిగింది ఆ రోజు. భోజనాలు కానీ, ఒడి నింపడం కానీ, నన్ను సాగంపి మా ఇంటి దగ్గర దింపడం కానీ చాలా సంతోషకరంగా జరిగిందండి ఆ రోజు. చాలా హ్యాపీ అండి నేనైతే. చూడండి, ఏ విధంగా మా సైడ్ అయితే ఈ విధంగా ఒడి నింపే ముందు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఆ తర్వాత ఒడి నింపుతారండి. మరి మీ సైడు ఏ విధంగా చేస్తారో మాకైతే ఆ పద్ధతులు తెలియవు కదా. ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా చేస్తారు. మరి మీ సైడు మీకు ఏ విధంగా ఒడి నింపుతారో మాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. ఈ ఫ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళే విధంగా ఆశీర్వదించండి. నేను ఫుల్ వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నాను. అందరిలాగా మీ ఎదురుగా వచ్చి ప్రతిదీ మాట్లాడాలి అనుకుంటున్నా. చాలామంది అనుకుంటారు కదా, నువ్వు ఎవరు తల్లి, నువ్వు ఎవరు, నాకు ఏం పరిచయం, నీ సోది నేను ఎందుకు వినాలి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకోసమే అండి నేను డైరెక్ట్గా మేము ముందుకు వచ్చి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. అందరూ డైలీ రొటీన్గా ఇంట్లో జరిగే వీడియోస్, మనం షాపింగ్కి వెళ్ళే వీడియోస్ అట్లా చాలామంది పెడుతూ ఉంటారు. నేను ఆ విధంగా పెట్టలేకపోతున్నానండి. నా వీడియోని మీరు ఈ విధంగా లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి నా వెనుక ఉంటే మీరు ఖచ్చితంగా డైలీ వీడియోస్, డైలీ రొటీన్, నా లైఫ్ గురించి, నేను వెళ్ళే షాపింగ్ గురించి అన్నీ మీకు రొటీన్గా పెడతానండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మంచి ఫ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. మీ ముందుకు డైలీ రావాలి అంటే, మీకు నా డైలీ వీడియోస్ కావాలనుకుంటే మీరు కమెంట్స్లో నాకు ఒక మాట చెప్పండి చాలు. మీకు కూడా అందరిలాగే నేను కూడా డైలీ రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి పెట్టడం, మాట్లాడడం అన్నీ చేస్తానండి. కాకపోతే అందరూ అదే విధంగా చేస్తున్నారు, మనం అదే విధంగా చేస్తే మన వీడియోస్ ఎవరు లైక్ చేస్తారబ్బా అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రాలేకపోతున్నా ఫ్రెండ్స్. నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు నాకు ఒక కమెంట్స్ చెప్పండి. కమెంట్స్లో చెప్పండి, నేను ఏ వీడియోస్ పెడితే మీరు ఇష్టంగా చూస్తారు. ఇట్లా రొటీన్గా జరిగేటివి, ఒక దేవస్థానాల గురించి, ఒక వంట ఫుడ్ గురించి, ఇట్లా ఒడి నింపే గురించి, ఇట్లా పెళ్ళిళ్ళ గురించి నాకు ఒక కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, లైక్ చేస్తారు కదా, నాకు సపోర్ట్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. శారీ ఏ విధంగా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.